తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు రిలే నిరవధి దీక్షలు చేపడుతున్నారు. నేటికి 25 రోజులు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి 25 రోజులుగా సమ్మె చేపడుతున్నా ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకునేవారు లేరని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి మద్దతుగా ఈరోజు పిఆర్టీయు తెలంగాణ జిల్లా అధ్యక్షులు కోయడ సురేందర్ గారు వారికి మద్దతు తెలిపారు. మన మధ్యలో పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎటువంటి వీరికి మద్దతు ఇస్తున్నారు? సుదీర్ఘంగా గత 25 రోజుల నుండి ఎస్ఎస్ఏ ఉద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చి నిరవధిక సమ్మెను మొదలుపెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే 2001లో అందరికీ విద్యా నినాదంతో ఎస్ఎస్ఏ ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా 2004లో కేజీబీలను విలీనం చేస్తూ అణగారిన వర్గాల కొరకు ఉన్నత విద్యను అందించాలనే ఒక మహత్తరమైన లక్ష్యంతో వీళ్ళను తీసుకోవడం జరిగింది. 18 సంవత్సరాల సుదీర్ఘంలో చాలని వేతనాలతోటి జీవితం వెళ్ళలేక ఇబ్బంది పడుతూ 18 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ మినిమం 18,000 కూడా లేదే, అయ్యో మాకు వేతనం పెంచాలి, ఈ సుదీర్ఘంగా చేస్తున్నాము, మేము రిటైర్మెంట్ దశలో కూడా వచ్చాము, మాకు రెగ్యులరేషన్ కావాలని ఒక నినాదంతో మాకు జీవిత బీమా ఒక 10 లక్షల జీవిత బీమాను కల్పించండి, మిగతా సర్వీసు సౌకర్యాలు కల్పించాలని ఒక న్యాయ సంబంధమైనటువంటి కోరికలతోటి 25 రోజులుగా నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రజాప్రభుత్వం దీన్ని చూస్తుంది. ఇకను కాలయాపన చేయొద్దని పిఆర్టీ తెలంగాణ పక్షాన నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే విద్యార్థులు చాలా నష్టపోయారు. వీరి న్యాయబద్ధమైన కోరికలు కాబట్టి పే స్కేలు ప్రకటిస్తూ వీరి యొక్క సేవలను తీసుకొని తప్పకుండా న్యాయం చేయాలని మేము యూనియన్ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఓకే, గత 25 రోజులుగా వీరు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు వీరికి ఎటువంటి స్పందన రాలేదు. ఇప్పుడు ఒక రాష్ట్ర అంటే ఒక యూనియన్ నాయకులుగా మీరు వీరికి మద్దతు తెలుపుతున్నారు. ఏ రకంగా వీరికి మద్దతు తెలుపుతున్నారు? అయితే పిఆర్టీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు, టీపీసీసీ అధికార ప్రతినిధి, మా యొక్క నాయకుడు నికార్సైన నాయకుడు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారికి ఎస్ఎస్ఏ ఉద్యోగులపై, వారి యొక్క కష్ట నష్టాలపై, వారి యొక్క ఆవేదనలపైన పూర్తి అవగాహన ఉంది. ఇప్పటికే 2 సార్లు నేను దీక్షా శిబిరానికి అన్నగారితో మాట్లాడించాను. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి పే స్కేల్తో పాటుగా సర్వీస్ రూల్స్ అన్నీ మాట్లాడి విద్యా వ్యవస్థలోనే విలీనం చేయాలని ఒక నినాదంతో మా సంఘం ముందుకెళ్తుంది. ఓకే, రైట్. మనం చెప్పుకున్నట్లయితే వీరి యొక్క న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించేంత వరకు మా యూనియన్ పోరాటం చేస్తుందని చెప్పి మన మధ్యలో యూనియన్ నాయకులు తెలియపరిచారు. మన మద్దతుగా మరొక నాయకులు